నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. బెస్ట్ సింగిల్ మాల్ట్ ఆఫ్ ది ఇయర్ ఇంటర్నేషనల్ గా అవార్డు గెలుచుకుంది. అంతేకాకుండా దీనికి గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి. ఆల్మోస్ట్ 46 పైగా దీనికి ఇంటర్నేషనల్ గా అవార్డ్స్ వచ్చాయి ఈ గోడ్వాన్ విస్కీకి. ఇంకొకటి, దీన్ని తయారు చేయడానికి వాళ్ళకి యూనిక్ స్ట్రాటజీని ఫాలో అవుతారు. ఇంతవరకు ఆ స్ట్రాటజీ ఏ విస్కీ డిస్టిలర్స్ వాళ్ళు ఫాలో కాలేదు. అంతేకాకుండా ఈ ప్రత్యేకించి గోడ్వాన్ కి ఈ గోడ్వాన్ అని పేరు ఎందుకు పెట్టారు, దీనికి కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు దీని గురించి ఇంకా బోల్డ్ నాలెడ్జ్ ని పెంచుకుందాం మనం. ఓకే, లెట్స్ వెల్కమ్ టు నో డ్రింక్ ఛానల్. నేను మీ హోస్ట్ భారద్వాజ్. ఈ గోడ్వాన్ విస్కీ మనకి 46% ఏబీవీతో వస్తుంది, అంటే 46% ఆల్కహాల్ బై వాల్యూమ్. ఈ పర్టికులర్ విస్కీని వాళ్ళు రాజస్థాన్ ఆల్వార్ డిస్టిలరీ నుంచి ఇది మ్యానుఫ్యాక్చర్ అయి వస్తుంది. యునైటెడ్ స్పిరిట్ మార్కెట్ చేస్తారు, ఇది డియాజియో ప్రోడక్ట్. ఓకే, అండ్ ఈ విస్కీ అరౌండ్ స్మాల్ బ్యాచెస్ లో వాళ్ళు రిలీజ్ చేస్తారు. అంటే ఇది థర్డ్ బ్యాచ్ కి సంబంధించిన బాటిల్. దీని బాటిల్ నెంబర్ 2410. అంత పర్టికులర్ గా వాళ్ళు దీన్ని మెన్షన్ చేశారంటే దీని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఈ విస్కీ క్వాలిటీ ఎట్లా ఉంటుంది అనేది దాన్ని బట్టి ఆ బ్యాచ్ బట్టి మనం ఒక అంచనా వేయచ్చు. ఇది దీని మాస్టర్ డిస్టిలర్ అంటే మహేష్ పబ్బి దీన్ని డిజైన్ చేసింది. అసలు దీనికి గోడ్వాన్ అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఇది గోడ్వాన్ అనేది ఒక రేర్ బర్డ్ అన్నమాట. దీన్ని రేర్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒకప్పుడు చాలా బాగా ఉండేది, కానీ రాను 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 ఇది చాలా తగ్గిపోయింది. ఇది ఎండేంజరస్ బర్డ్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. ఇది మొత్తం ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? జస్ట్ 150 పక్షులు మాత్రమే ఉన్నాయండి. సో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి దీనికి వాళ్ళకి గోడ్వాన్ అని పేరు పెట్టి ఈ పర్టికులర్ విస్కీకి, ఈ విస్కీ నుంచి ఈ బాటిల్ అమ్మగా వచ్చిన రెవెన్యూలో కొంత అమౌంట్ ఈ బర్డ్ ని వాళ్ళు రక్షించడానికి, ఈ జాతిని వాళ్ళు రక్షించడానికి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది చాలా మంచి అండ్ ఇంట్రెస్టింగ్ కాజ్ కదా. అది నాకు చాలా బాగా నచ్చిందండి ఆ పర్టికులర్ విషయం అయితే. దీన్ని వాళ్ళు కాపర్ పాట్ స్టిల్ ట్రెడిషనల్ మెథడ్ లోని వాళ్ళు తయారు చేశారు. ఈ ప్రత్యేకించి యాక్చువల్లీ 2 ఎక్స్ప్రెషన్స్ లో వస్తుందండి. ఇది 01 అండ్ 02. ప్రస్తుతానికి మన దగ్గర 02 ఉంది, 01 కూడా మనం రివ్యూ చేద్దాము. దానికి కారణం ఏంటంటే 01 మనకి పిఎస్ షెరీ కాస్క్ లో ఏజ్ చేస్తారు. ఈ 02 అనేది మనకి షెరీ బర్డ్స్ లో ఏజింగ్ చేస్తారు. ఆ రెండుకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటనేది మనం 01 రివ్యూ చేసినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి దీనికైతే షెరీ బర్డ్స్ లో దాన్ని ఏజింగ్ చేస్తారు. దీంట్లో ఒక యూనిక్ స్ట్రాటజీ ఉందని చెప్పాను చూసారా, ఇక్కడే వస్తుంది. షెరీ బర్డ్స్ లో ఏజింగ్ చేసిన తర్వాత ఈ విస్కీని వాళ్ళు ఎక్స్ బర్బన్ లో ఎట్లా ఏజ్ చేస్తారు తెలుసా? ఇండియన్ బొటానికల్స్ 2 ఉన్నాయి, రస్నా అండ్ జటామాంజీ అని. ఆ రెండింటిని ఒక మంచి కండిషనల్ వాటర్ లో ఆ ఎక్స్ బర్బన్ లో పోసి ఫస్ట్ దాన్ని బాగా ట్రీట్ చేస్తారు ఆ బర్బన్ ని. ఆ తర్వాత ఆ విస్కీని దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఈ ఎక్స్ బర్బన్ లో పోసి దాన్ని ఏజింగ్ చేస్తారు. దానివల్ల మన ఇండియన్ బొటానికల్స్ కున్న ఒక రేర్ నోట్స్ దీంట్లో డెవలప్ అవుతాయి. అది వాళ్ళకి యూనిక్ స్ట్రాటజీ అండి, చాలా ఇంట్రెస్టింగ్. చాలా అది మంచి, అది యాక్చువల్లీ చెప్పాలంటే ఒక యూనిక్ స్ట్రాటజీ, చాలా మంచిది. అండ్ ఇంక దీన్ని మనం టేస్ట్ చేసి స్మెల్ చేద్దాము. స్మెల్ చేసి టేస్ట్ చేద్దాం. ఓకే, కార్క్ మంచి క్వాలిటీ కార్క్ ఇచ్చారు. అండ్ అలాగే బాటిల్ కూడా చాలా సింపుల్ అండ్ నీట్ గా ఉంది. నోసింగ్ లో చాలా ఇంట్రెస్టింగ్, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఫస్ట్ మనకి ఆ షెరీ బర్డ్స్ లో ఏజింగ్ చేసిన ఎఫెక్ట్ దీంట్లో బాగా తెలుస్తుంది. దీంట్లో ఇంకొక మెయిన్ వాళ్ళు ప్రత్యేకించి ఫాలో అయిన రూల్ ఏంటో తెలుసా? ఈ గోడ్వాన్ విస్కీని వాళ్ళు 100% 12 months అయితే ఏజింగ్ కి ఉంచాలి అని చెప్పి ఒక రూల్ పెట్టుకున్నారు. సో ప్రతి బ్యాచ్, ప్రతి బాటిల్ 12 months ఏజింగ్ అయితే ఈ 2 కాస్క్స్ లోనూ జరుగుతుంది, ఎక్స్ బర్బన్ యాజ్ వెల్ షెరీ. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఈ రాజస్థాన్ లో మిగతా ఇండియాలో ఉన్న క్లైమేట్స్ కన్నా రాజస్థాన్ లో హీట్ ఎక్కువ, అవునా? సో మెచ్యురేషన్ ఏజింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అంటే మిగతా ఏరియాలో ఇండియాలో ఎంత ఉంటుందో దానికి 3 times రాజస్థాన్ లో ఇంకా ఫాస్ట్ గా ఏజింగ్ అయిపోతుంది. సో అందుకని దీనికి ఒక పెక్యులర్ టేస్ట్, నోట్స్ అన్ని చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతాయి. అదొక అడ్వాంటేజ్ దీనికి. ఇది 6 row బార్లీతో వాళ్ళు ఏజింగ్ తయారు చేశారు. సో దట్ దాని వల్ల ఏంటంటే తక్కువ వాటర్ కన్సంప్షన్ అవుతుంది. అక్కడ కూడా వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు, ఎందుకంటే ఈ డిస్టిలరీ ఉంది రాజస్థాన్ లో కూడా. సో వాటర్ ని ఎక్కువ వేస్ట్ చేయకుండా, అంతేకాకుండా వాళ్ళు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అట్లా కొన్ని ఏరియాస్ ని వాళ్ళు కవర్ చేసి ఆ వాటర్ ని ఒడిచి పట్టుకుని జాగ్రత్తగా మళ్ళీ దాన్ని రీట్రీట్ చేసి మళ్ళీ దాన్ని ప్రత్యేకించి ఆ వాటర్ ని వాళ్ళు యూజ్ చేసుకున్నారు. సో దట్ ఎక్కడా కూడా వేస్టేజ్ అనేది జరగకుండా చాలా రెస్పాన్సిబుల్ గా ఈ బాటిల్ తయారు చేసి దీని మీద వస్తున్న రెవెన్యూని ఈ బర్డ్స్ కొంత వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలా గుడ్ కాజ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం. ఓకే, ఇంకా మనం నోజింగ్ ఆ షెరీ కాస్క్ లో ఏజ్ చేసిన వల్ల వచ్చిన ఒక మంచి ఫ్రాగ్రెన్స్ తో పాటు వుడీ నేచర్ కూడా బాగా ఉందండి. ఒక మంచి వుడీ నేచర్ వచ్చింది. ఆ స్మోకీ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది నోస్ కి. అండ్ ప్యాలెట్ విషయానికి వస్తే మంచి స్వీట్ నేచర్ ఉంది.
చాలా బాగుంది. అండ్ మంచి స్పైసీ నేచర్ కూడా ఉంది. ఆ రాజస్థాన్‌కి సంబంధించిన స్పైసీ నేచర్ నాకు బాగా నచ్చింది. లైక్ లవంగాలు అండ్ మిరియాలు, ఆ దాల్చిని ఐ మీన్ సిన్నమన్, దీనికి సంబంధించిన ఒక మంచి స్పైసీ నేచర్ ఇచ్చింది. స్పైసీ నేచర్ మాత్రమే ఇచ్చింది. ఎటువంటి బర్నింగ్ సెన్సేషన్ గాని, మనం ప్యాలెట్ నుంచి కిందకెళ్తున్నప్పుడు ఒక విధమైన హార్ష్‌నెస్ గాని ఎంత మాత్రం లేదు. చాలా సూదింగ్‌గా ఉంది. చాలా స్మూత్‌గా ఉంది ఈ పర్టిక్యులర్ విస్కీ. వెరీ ఇంట్రెస్టింగ్. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ ఏజ్ మన కలరింగ్‌కొస్తే ఆల్‌మోస్ట్ లైట్ టు డార్క్ గోల్డెన్ కలర్‌లో ఉందండి. దాంతో పాటు లెగ్స్ కూడా చాలా రౌండెడ్ అండ్ ఫుల్ బాడీడ్ లెగ్స్ ఉన్నాయి దీనికి. చక్కగా కిందకొస్తున్నాయి. సో, దాని వల్లనేమో మనం ప్యాలెట్‌లో ఒక మంచి మౌత్ ఫుల్‌నెస్ ఇచ్చింది. మంచి వెల్వెటీ నేచర్ ఇచ్చింది. సో, ఇటువంటి గుడ్ బెస్ట్ సింగిల్ మాల్ట్స్‌ని మనం నీట్ లేదా ఆన్ ద రాక్స్ సిప్ చేయొచ్చు. చాలా బావుంటుంది. దీంతో పాటు ఒక మంచి సటిల్ ఫుడ్‌ని ప్రిఫర్ చేయండి. సో దట్ ఈ పర్టిక్యులర్ విస్కీలో ఉండే క్యారెక్టరిస్టిక్స్ మీరు మిస్ కాకుండా చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ప్రైస్ విషయానికొస్తే ఆల్మోస్ట్ ఇది ₹5,700 అండి ఈ పర్టిక్యులర్ బాటిల్. అండ్ ఈ రోజు షౌట్ ఔట్ యాక్చువల్లీ సంపత్ భరద్వాజ్ గారు ఈ మధ్య నేను వీడియో చేయట్లేదని కామెంట్ పెట్టారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా గురించి వెయిట్ చేసినందుకు. ఇంకా గ్యాప్ ఇవ్వకుండా మాక్సిమం వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఎనీవే, డ్రింక్ కేర్‌ఫుల్లీ అండ్ రెస్పాన్సిబుల్లీ. తాగి వాహనాలు నడపొద్దు. అండ్ ఈ విస్కీని మీరు ఒకసారి ఎంజాయ్ చేసి మీకు ఎట్లా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.